కరోనా మహమ్మారికి మొత్తం జనం అందరూ కూడా భయపడుతున్నారు. దీన్ని ఎలా చూడాలి? ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని మహమ్మారిగా ప్రకటించింది సార్. గ్లోబల్ పాండమిక్గా ప్రకటించింది. దీన్ని పూర్వాపరాలు కూడా మనం పరిశీలించాల్సిన అవసరం. ఓకే. సెప్టెంబర్ 2019లో ఒక వైరస్ బారిన పడి చైనాలో ప్రజలు చనిపోతున్నారు అనే వార్త ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అయితే దీని మీద అప్పట్లో ప్రపంచంలోని పాలక వర్గం సరిగ్గా స్పందించకపోవటం వల్ల నివారణ చర్యలు కానీ అసలు ఈ వైరస్ యొక్క ప్రభావం ఏంటనేది కానీ దీన్ని స్టడీ చేయడంలో కూడా కొంచెం ఆలస్యం జరిగింది. కొంచెం చాలానే ఆలస్యం జరిగింది. ఏదైనా కానీ వైరస్ ఇన్ఫెక్షన్ అనేది మనందరికీ తెలుసు. గతంలో భారతదేశంలో మనందరికీ టీబీ గురించి తెలుసు. ఒక వ్యక్తికి టీబీ వస్తే ఆ వ్యక్తి తగ్గటం వల్ల, ఆ వ్యక్తి ఉండటం వల్ల చుట్టుపక్కల వాళ్ళకు కూడా టీబీ వస్తుంది అనే అభిప్రాయం ఉండేది. ఇది కంటేజియస్ డిసీజ్ అంటారు. అంటే అంటువ్యాధిగా మారే ప్రమాదం. అంటువ్యాధులుగా వచ్చే వ్యాధులు కొన్ని ఉంటాయి, అంటువ్యాధులు కాని ఉంటాయి. సార్, బీపీ, డయాబెటీస్ ఇట్లాంటివి అంటువ్యాధులు కానివి. ఓకే. కొన్ని అంటువ్యాధులు. ఈ వైరస్ ఇన్ఫెక్షన్ అనేది సాధారణంగా అంటువ్యాధి అవుతుంది, ఎందుకంటే ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి సంక్రమిస్తుంది. ఇక్కడ వైరస్, బ్యాక్టీరియా ఈ రెండింటిలో ఉన్న తేడాలు ఏంటో కూడా గుర్తించాలి. బ్యాక్టీరియా అంటే జీవకణం. జీవకణం అని అంటే బ్యాక్టీరియా తనంతట తాను విభజించుకుంటూ వృద్ధి చెందుతూ ఉంటుంది. ఓకే. అంటే ఏదైనా కానీ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ దాని యొక్క గ్రోత్ జియోమెట్రికల్గా ఉంటుంది, అరిథమెటిక్గా ఉంటుంది. బ్యాక్టీరియా కూడా ఒక జీవకణము రెండుగా విభజించుకుంటుంది, ఆ రెండు మళ్ళీ రెండుగా 4గా విభజించుకుంటాయి. కానీ దానికి లైఫ్ స్పాన్ ఉంటుంది. అంటే ప్రతి జీవకణానికి కొన్ని లైఫ్ స్పాన్స్ ఉంటాయి. అంటే 1 రోజు, 2 రోజులు, వారం రోజులు, 12 రోజులు. ఆ సమయానికి చచ్చిపోద్ది, తత్తిమే ఉంటాయి. ఓకే. ఉదాహరణకి మన శరీరం కనుక తీసుకుంటే మన శరీరంలో కూడా కొన్ని లక్షల క్రిములు ఉంటాయి. సార్, బ్యాక్టీరియా. ఆ బ్యాక్టీరియా తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. ఎక్కడికక్కడ బ్యాక్టీరియా ఉంటుంది. బ్యాక్టీరియా అనేది లేకపోతే మన ఆహారపు అలవాట్లు కానీ, మన భోజనం కానీ, మన భోజనం ప్రాసెస్ చేయటం కానీ, ఇది బి కాంప్లెక్స్ కింద మార్చడం కానీ, వైటమిన్స్ కింద మార్చడం కానీ ఇవన్నీ జరగవు. ఇదంతా బ్యాక్టీరియా యొక్క సహకారంతో జరుగుతుంది. ఓకే. మన పేగులో ఉన్న కోలిఫామ్ అనే బ్యాక్టీరియా గ్యాస్ ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. లాక్టోబాసిలస్ అనే బ్యాక్టీరియా వల్ల మనకి విటమిన్ బి కాంప్లెక్స్, తతిమా వైటమిన్స్ మన ఫుడ్ని ప్రాసెస్ చేసి శరీరానికి అందించడం జరుగుతుంది. ఇప్పుడు ఇది వైరాలజీ. కరోనా వైరస్ అనేది వైరాలజీ. కరోనా వైరస్ అనేది ఇవాళ కొత్తగా ఉత్పత్తి అయిన వైరస్ కాదు. ఈ వైరస్ గురించి 1950లో 60లోనే చర్చించడం జరిగింది. అవునా సార్? ఓకే. అయితే ఈ వైరస్ ఇంతగా ప్రబలటం అనేది ఇప్పుడు మొదటిసారి జరిగింది. ఈ వైరస్ గురించి మనం ఆలోచిస్తే గబ్బిలాల నుంచి సంక్రమించినట్టుగా కొన్ని సంకేతాలు, విశ్లేషణలు తెలుస్తుంది. అక్కడ ఆ వుహాన్ ఆ సమీపాన ప్రాంతంలో ప్రజలు గబ్బిలాలు తినటం వలన, వాళ్ళ ఆహారపు అలవాట్ల వలన వచ్చింది అనేది ఒక సంకేతం. కాదు, ల్యాబ్లో తయారు చేశారని ఇంకో సంకేతం నడుస్తుంది. ల్యాబ్లో తయారు చేసిన దాంట్లో అమెరికాకు కూడా పాత్ర ఉందనేది ఇంకొక సంకేతం. అమెరికాకి పాత్ర ఉందనే మాట అమెరికాకి చెందిన సైంటిస్టులే చెప్తున్నారు. 2014లో డిస్కంటిన్యూ చేసాం, తర్వాత ఎందుకు కంటిన్యూ అయిందో మాకు తెలియదు. ఓకే. ఇవి పూర్వాపరాలు. ఈ వైరస్ వ్యాప్తి చెందిన తర్వాత చైనాలో ఏం జరిగింది, ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుంది మనం కనుక గమనిస్తే, ఏ వైరస్ అయినా ఒక ఉష్ణోగ్రత పెరిగితే వైరస్ క్యారీ అయ్యేది లిపిడ్ తోటి. అంటే కాస్త నూనె లాంటి పదార్థంతో అది ఆవిరైపోతే వైరస్ ఉండదు. వైరస్ జీవకణం కాదు, నిర్జీవ కణము. ఈ నిర్జీవ కణము ఒక హోస్ట్ మీద పడితే తప్ప అది వ్యాప్తి చెందదు. అట్లా పడున్నది కొన్ని గంటల తర్వాత సమసిపోవచ్చు. ఓకే. కానీ హోస్ట్ అంటే మానవ శరీరం కానీ, జంతుజాలం కానీ, జీవించి ఉన్న వస్తువు హోస్ట్. ఆ హోస్ట్లోకి వెళితే కానీ దీన్ని
ఇది ప్రభావం చూపదు. ఓకే. ఇది ఎట్లా ప్రభావం చూపుతుంది ఏమిటి అనేది కనుక పరిశీలిస్తే ఇప్పుడు దాకా వచ్చిన స్టడీస్, ఇటలీ నుంచి కానీ అమెరికా నుంచి కానీ వచ్చిన స్టడీస్ ఏమిటంటే మన శరీరంలో బీపీ పెరుగుతుంది మనకి. సార్ మనకి బీపీ పెరగడానికి కారణం ఏంటంటే మన నరాలు సంకోచం చెందుతూ ఉంటాయి. వాసో కన్స్ట్రిక్షన్ అంటుంటాం. వాసో కన్స్ట్రిక్షన్ జరిగినప్పుడు ప్రెషర్ ఎక్కువ అవుతుంది. అంటే ఒక సుమారుగా మీరు ఒక పైప్ లైన్ తీసుకోండి, 100 లీటర్లు క్యారీ చేసే పైప్ లైన్లో 100 లీటర్లు నీరు పోస్తే ఆ నీరు అలా ఉంటుంది, పోతూ ఉంటుంది. ఆ పైప్ లైన్ కనుక 60 లీటర్లది అనుకోండి, ప్రెషర్ ఎక్కువ. అలాగా ఈ సంకోచం జరుగుతుంది. సంకోచం జరగడానికి కారణం ఏంటంటే యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ అని ఒక ఎంజైమ్ తయారవుతుంది. ఈ ఎంజైమ్ మన శరీరంలోనే ఉత్పత్తి అవుతుంది. అయినప్పుడు ఈ ఎంజైమ్ వల్ల ఈ సంకోచం జరుగుతుంది. ఇక ఈ ఎంజైమ్ వల్ల వచ్చే ఈ ప్రమాదం ఏంటంటే కరోనా వైరస్కి మీరు చిత్రాలు చూసి ఉండొచ్చు, ఒక గుండ్రపు ఆకారానికి చుట్టూ ముళ్ళుల్లా కనపడతా ఉంటుంది. దాన్ని స్పైక్ ప్రోటీన్స్ అంటారు. ఈ స్పైక్ ప్రోటీన్ అనేది ఈ మన ఎంజైమ్ యొక్క మీద పడితే ఎంజైమ్ రిసెప్టర్ అవుతుంది, అంటే రిసీవ్ చేసుకుంటుంది. మన శరీరంలోకి ఏదైనా వస్తువు, మన శరీరం కనుక కన్స్ట్రక్షన్ మనం చూసుకుంటే కళ్ళకి కాపాడటానికి కనురెప్పలు, వెంట్రుకలు. మనకి ప్రపంచంతో సంబంధం ఏర్పడేది ముక్కుతోటి. మనం నోరు మూసుకుని కళ్ళు మూసుకుని జీవించవచ్చు, కానీ ముక్కు మూసుకుని జీవించవచ్చు. ముక్కుతో గాలి పీల్చుకుంటాం, కానీ గాలిలో ఉన్న వివిధ రకాల బ్యాక్టీరియా, వైరస్ ఇవన్నీ కూడా మన శరీరంలోకి వెళ్లకుండా ముక్కులో నోస్ట్రిల్స్, వెంట్రుకలు ఉంటాయి. ఈ వెంట్రుకలు బయట నుంచి వచ్చే చెత్తని చాలా వాటిని ఫిల్టర్ చేస్తూ ఉంటుంది. అందుకనే మనం చెయ్యి పెట్టి ముక్కును కెలికినప్పుడు మీకు అంతా పొడి పొడి వస్తూ ఉంటుంది. ఏంటది? ఈ గాలిలో నుంచి వస్తున్న బ్యాక్టీరియా, వైరస్ ఇదంతా వెంట్రుకలకి చేరి అక్కడే ఫిల్టరే అయిపోతుంది. ఒక ఫిల్టర్ మెకానిజం. అందుకని ఇప్పుడు మనం మాస్క్ పెట్టుకుంటున్నాం. ఎందుకని? మన ముక్కు పనిచేయటం కష్టం కాబట్టి ఈ సూక్ష్మక్రిమి, ఈ సూక్ష్మమైన వైరస్, సూక్ష్మక్రిమి కన్నా చిన్నదైన వైరస్, ఆ స్థాయిలో ఉన్న వైరస్ వెళ్ళిపోతుంది కాబట్టి మాస్క్ పెట్టుకుంటాం. పెట్టుకుంటే ఇక్కడికి ఇది ఆపేస్తుంది. అంటే మనకి ప్రకృతి సిద్ధంగా వచ్చిన వెంట్రుకల కన్నా ఆర్టిఫిషియల్గా మనం ఒక సాధనం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ వైరస్ని ఫస్ట్ రెస్ట్రిక్షన్ ఇది. ఆ తర్వాత వైరస్ వెళ్ళిన తర్వాత గొంతులోకి వస్తుంది. గొంతులోకి వచ్చినప్పుడు గొంతులో దురద, గొంతులో మంట, దురద, దగ్గు, కొంచెం ఇబ్బంది, లక్షణాలు మొత్తం ఈ లక్షణాలు తెలియజేస్తుంది. ఇక్కడైతే నేను ఉన్నాను, ఒక ఫారెన్ బాడీ, అంటే విదేశీ వస్తువు మన దేశంలోకి వచ్చినట్టు, మన దేహానికి సంబంధం లేని వస్తువు మన దేహంలోకి వచ్చినట్టు. మన దేహంలో ఉన్న సూక్ష్మక్రిములు మన దేహంలో ఉంటాయి, కానీ దేహంలో సంబంధం లేనిది వచ్చింది, అది వెతుక్కుంటుంది, అది మన గొంతులో తెలుస్తుంది. అక్కడ కనుక వేడి నీళ్లు కానీ, పసుపు నీళ్లు కానీ, పసుపు ఉప్పు కలిపిన నీళ్లు కానీ, ఎందుకంటే పసుపు భయంకరమైన క్రిమి సంహారిణి. ప్రపంచంలోనే ఉన్న చాలా వస్తువుల్లో అతి గొప్ప క్రిమి సంహారిణి పసుపు. ఈ పసుపు ఉప్పు కలిపిన వేడి నీళ్ళతో కనుక గార్గిలింగ్ చేస్తే, పుక్కిలించి ఇక్కడ దాకా కనుక దాన్ని చేసి ఆ నీళ్ళు తాగినా తప్పులేదు. అదేం చేస్తుందంటే వైరస్ని అక్కడ చంపేస్తుంది గొంతులో. అంటే ఫస్ట్ ఎంట్రీ పాయింట్ ఇది. సెకండ్ ఎంట్రీ పాయింట్ ఈ గొంతు. ఈ గొంతు కూడా దాటిన తర్వాత నేను ఇందా మీకు చెప్పిన ఏస్ రిసెప్టర్ జోలికి వెళ్తుంది వైరస్. ఏస్ రిసెప్టర్స్ ఎక్కడ ఉంటాయంటే లంగ్స్లోను, లివరు, కిడ్నీ ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది. రెనిన్, యాంజియోటెన్సిన్ అనే ఎంజైమ్స్ లివర్ ద్వారా, కిడ్నీస్ ద్వారా తయారవుతుంది. ఇది అవ్వటానికి కారణం ఏంటంటే ఈ ప్రమోషన్కి అంతటికి హైపోథలామస్కిను పిట్యూటరీ గ్లాండ్కి సంబంధం ఉంటుంది. అంటే మెదడు నుంచి మనం టెన్షన్ ఫీల్ అయినప్పుడు, ఉదాహరణకి ఎవరన్నా చనిపోయారు, బాధలో ఉన్నారు, ఆ వ్యక్తికి మీరు అన్నం పెడితే తినరు. సాధారణంగా తినాలి, ఆకలి వేస్తుంది, తినాలి కదా, ఆకలి లేదు,
రాకలేదని. ఎందుకని ఆకలేదనంటే ఎందుకంటే మానసిక ఒత్తిడి శరీరం మీద ఎలా ఉంటుంది. మానసిక ఒత్తిడి వల్ల వేగస్ నరువు పనిచేయటం వల్ల ఎసిడిటీ తయారవుతుంది కడుపులో, అది ఆకలిని చంపేస్తుంది. అదేవిధంగా మానసిక ఒత్తిడి వల్ల ఇట్లాంటి ఎంజైమ్స్ కూడా తయారవుతూ బీపీ పెరగటానికి కారణం అవుతాయి. దీన్ని గుర్తించి హైపోథలామస్ని పిట్యూటరీ గ్లాండ్స్ని సరిచేయగలిగితే ముందు నుంచి ఈ ఏస్ రిసెప్టర్ అనేది కూడా లభ్యం కాదు సార్. అంటే ఈ వైరస్ని ఎట్లా ఫైట్ చేయాలి అని అంటే ఎంట్రీ లెవెల్ నోస్, తర్వాత థ్రోటు, తర్వాత ఏస్ రిసెప్టర్, ఇన్ని మనకి బ్యారియర్స్ ఉన్నాయి. ఇన్ని చోట్ల మనం దీన్ని ఎదుర్కోవచ్చు. ఓకే, ఎదుర్కొన్నాక శరీరంలోకి వెళ్ళాలి. తెలుస్తున్న అభిప్రాయాలు ఏంటంటే శరీరంలోకి వచ్చిన తర్వాత ఏస్ రిసెప్టర్ ద్వారా వచ్చిన తర్వాత రెప్లికేట్ అవుతుంది. వైరస్ మల్టిప్లై కాదు, రెప్లికేట్ అవుతుంది సార్. తనలాగా ఇంకా తయారవుతుంది, ఆర్ఎన్ఏకి అటాచ్ అయ్యి తయారవుతుంది. ఈ తయారవుతున్న క్రమంలో మన హెమోగ్లోబిన్లో ఉన్న ఐరన్ కంటెంట్ని హెమె నుంచి సపరేట్ చేస్తుంది అని ప్రమాదం అక్కడ. అది జరిగింది అనుకోండి, ఈఎస్ఆర్ రేట్లో తెలిసిపోతుంది. ఈఎస్ఆర్ రేట్ ఎక్కువ, సెడిమెంటేషన్, ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ పెరుగుతుంది. అంటే దేర్ ఇస్ సంథింగ్ గోయింగ్ రాంగ్. ఓకే, ఇవన్నీ సిమ్టమ్స్ మనం చెకింగ్ చేసుకునే పాయింట్స్. ఇంతేకాక ఎప్పుడైతే ఈ వైరస్ రెప్లికేట్ అవుతుందో మన ఆటో ఇమ్యూన్ సిస్టమ్ రియాక్ట్ అవుతుంది, మనకున్న రోగనిరోధక శక్తి రియాక్ట్ అవుతుంది. ఓకే, ఈ రియాక్ట్ అయినప్పుడు ఒకసారి ప్రమాదకరమైన రియాక్షన్లు కూడా జరుగుతుంటాయి. ఉదాహరణకి మనందరికీ తెలుసు, చిన్నప్పుడు పెన్సిలిన్ ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు చెక్ చేసేవాళ్ళు. అవును, ఫస్ట్ కొద్దిగా మా చిన్నప్పుడు పెన్సిలిన్ ఇంజెక్షన్ కంపల్సరీ ఉండేది సార్. పెన్సిలిన్ ఇచ్చే ముందు ఒక చిన్న రౌండ్ వేసి ఇంజెక్షన్ కొంచెం చూసేవాళ్ళు. ఎందుకని ఇదేమన్నా అలర్జీ చేస్తుందా, అలర్జీ అంటే మన రోగనిరోధక శక్తి తిరుగుబాటు చేస్తుందా. తిరుగుబాటు చేస్తే రోగనిరోధక శక్తి కనుక తిరుగుబాటు చేస్తే సైటోకైన్ స్టామ్ అంటాం. ఆ తిరుగుబాటు ఒక్కోసారి ప్రాణాంతకం, మనిషి చచ్చిపోవడానికి కారణమవుతుంది. ఈ రక్తంలో నుంచి హెమీ పడిపోవటం, ఐరన్ హెమో సపరేట్ అవటం కారణం అవుతుంది. రెండోది సైటోకైన్ స్టామ్ ఒక కారణం అవుతుంది. ఇవన్నీ కారణాలతో మనుషులు చనిపోవడం. అందుకనే మామూలుగా వైరస్ ఇన్ఫెక్షన్ ఏదైనా కానీ మార్టాలిటీ రేట్స్ చూసుకుంటే 1% దాటదు. 0.2, 0.3, 0.4 అంటే ఒక 100 మందికి రోగం వస్తే ఒక్కళ్ళు కూడా చనిపోరు. అవును, సాధారణంగా. ఓకే, అంటే 1000 మందికి రోగం వస్తే 2 చనిపోతారు. 1000 మందికి రోగం వస్తే 2 చనిపోతే దాన్ని 0.2 అంటాం సార్. ఆ రేంజ్లో ఉంటుంది. కానీ కరోనా వైరస్ ఎందుకు వార్తల్లోకి వచ్చింది, ఎందుకు అందరం భయపడుతున్నామంటే ఇది 3.5 to 4% రికార్డ్ అయింది. అంటే భయంకరం. అంటే 100కే 3.5-4 మంది చనిపోతున్నారు. అంటే ఈ వైరస్ సోకిన తర్వాత 100 మందికి సోకితే 3.5-4 మనుషులు చనిపోతున్నారు. అంటే 96 మంది చనిపోనట్టేగా. అవును, ఎందుకు బతుకుతున్నారు, ఎట్లా బతుకుతున్నారు? చనిపోతున్న దానికి కారణం వెతుకుతూనే ఎందుకు బతుకుతున్నారు, ఎట్లా బతుకుతున్నారు కారణం కూడా మనం వెతకాల్సిన అవసరం. Hello everybody, this is Lipsika. Please subscribe to Kakatiya TV. Please subscribe to Kakatiya TV. Please subscribe. Push subscribe. Please subscribe. Hi, నేను RJ Kajal. Subscribe to Kakatiya TV. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉంటుంది Kakatiya TVలో. సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ని కూడా మీరు నొక్కితే మీకు ఇన్స్టెంట్గా అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ కూడా వస్తుంది కాబట్టి డూ సబ్స్క్రైబ్.